హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం, ఈరోజు జపించవలసిన మంత్రాలు, ఇంకా కొనవలసిన వస్తువులు, చేయవలసిన దానాలు, చేయకూడని పనులు అన్నీ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ ఈ చిన్న పని మా కష్టానికి ప్రతిఫలం. అక్షయ తృతీయ రోజు చేసే పుణ్యకార్యాలు అనంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజు చేసిన పూజలు, దానాలు ఎన్నటికీ తగ్గవని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది. తృతీయ అంటే చంద్రమాసంలో మూడవ రోజు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20 ఉదయం 7:27 వరకు వస్తుంది. ఈరోజు ప్రాముఖ్యత. ఈ రోజున శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు జన్మించాడు. ఈ వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుండి ఆవిర్భవించింది. ఈ రోజున పంచమ వేదం మహాభారతం, వ్యాస మహర్షి మహాభారతాన్ని గణేశుని సాయంతో ప్రారంభించిన రోజు. ఈ రోజునే భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి దివి నుండి భువికి దిగివచ్చిన రోజని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సకల సంపదలకు సంరక్షకుడిగా నియమించబడ్డారని పురాణాలలో పేర్కొనబడింది. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఇదే. ఈ అక్షయ తృతీయ నాడే శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన కుచేలుడికి అపార సంపదను అనుగ్రహించిన రోజు. ఈ రోజు చేయవలసిన దానాలు. ఉదక కుంభదానం అంటే శక్తి ఉన్నవారు బంగారం, వెండి, ఇత్తడి, రాగి లేదా మట్టి కుండలో నీళ్లు నింపి దానం ఇవ్వడం అత్యంత శుభదాయకం. అలాగే ఈరోజు గొడుగు, విసనకర్ర, పాదరక్షలు దానం చేస్తే మంచిది. ఈరోజు వస్త్రదానం, ఇంకా పిల్లలకు మామిడికాయలు, లడ్డూలు, పెరుగన్నం పంచడం మంచిది. ఈ పవిత్రమైన రోజున ఏ పని మొదలుపెట్టినా విజయం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున కొత్త పనులు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు, పెట్టుబడులు ప్రారంభించడానికి ఉత్తమమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పితృ ఆరాధన చేయడం చాలా విశేషం. పితృదేవతల పేరు మీద స్వయంపాకం ఇవ్వడం ఎంతో పుణ్యం. ఈ రోజున చేసే దానాలు, హోమాలు, జపాలు, తపాలు అక్షయం అవుతాయని నమ్మకం. ఈరోజు జపించవలసిన మంత్రాలు. విష్ణు సహస్రనామంలోని హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే మంత్రాన్ని జపించాలి. కనకదార స్తోత్రం పఠించడం ఈరోజు చాలా మంచిది. మరియు లక్ష్మీ కుబేర పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఇవాళ చదవాలి. ఈరోజు సాయంత్రం శివాలయంలోని నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. లేదా విష్ణు ఆలయానికి వెళ్లి పూజ చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున గుడికి వెళ్లి చంద్రదర్శనం చేయడం వల్ల అరుణాచలంలోని అపర కుచలాంబికాదేవి అరుణాచలేశ్వరునికి కళ్యాణం చేసిన ఫలితం వస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఒంటిపూట భోజనం చేయడం మంచిది. బంగారం కొనలేని వారు ఈరోజు ఉప్పు కొంటే మంచిది. ఇక పూజా విధానం చూద్దాం. ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి ఇంట్లో పూజా స్థలాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి శ్రీ మహాలక్ష్మీదేవిని మరియు శ్రీ మహావిష్ణువును పూజించాలి. స్వామివారిని, లక్ష్మీదేవిని పువ్వులు, పూలమాలలతో అలంకరించాలి. పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించాలి. చదవగలిగిన వారు విష్ణు సహస్రనామం చదివితే మంచి ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా చేసే పూజ, దానం బంగారం కన్నా గొప్పది. చివరిగా చేయకూడని పనులు.
ఈరోజు ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు. తగాదాలకు వెళ్ళకూడదు. ఈరోజు చెడు మాటలు మాట్లాడటం లేదా వినడం మంచిది కాదు. అసత్యం మాట్లాడకూడదు. మాంసాహారం తినకూడదు. మద్యపానం చేయడం ఇవాళ మంచిది కాదు. ఈరోజు ఒక నాణెంని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి పర్సులో పెట్టుకోండి. దీనివల్ల ధన సంపద పెరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజు మనం చేసే ప్రతి మంచి పని మన జీవితంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని తెస్తుంది. ఈరోజు మనస్ఫూర్తిగా పూజ చేసి ఇతరులకు సహాయం చేస్తే దైవ అనుగ్రహం ఎప్పటికీ మనతో ఉంటుంది. మీ అందరి సపోర్ట్ వల్ల రోజురోజుకు మా ఛానల్ గ్రో అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం లలిత తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.